బ్రహ్మ, విష్ణువు, శివుడు. వీళ్ళు ముగ్గురే అన్ని దేవుళ్ళలాగా మారుతారనమాట. ఈ ముగ్గురు దేవుళ్ళు ఎవరు అంటున్నాడు? గురువు అంటున్నాడు. ఆయన బ్రహ్మ. మరి వీళ్ళంతా ఎవరు? గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. అంటే గురువు అనేవాడు దేవునితో సమానం అంటారు. తర్వాత మాతృదేవో భవ, అమ్మ నాన్న తర్వాత సో మనల్ని అంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరు? గురువులు అనమాట. గురువు అంటే ఓన్లీ మన స్కూల్లో ఉండే టీచర్స్ మాత్రమే కాదు. సో మనం అంటే డాన్స్ నేర్చుకుంటాం, పాటలు పాడుకుంటాము, డ్రాయింగ్ నేర్చుకుంటాం. ఇవి నేర్పించే వాళ్ళు ఎవరైనా సరే గురువులే అనమాట. మరి గురువు అనేవాడు మనలో ఉన్న చీకటిని తొలగించి వెలుగునిస్తాడు. మీరు స్కూల్కి రాకముందుకు, స్కూల్కి వచ్చిన తర్వాత మీ ప్రవర్తనలో మార్పు ఉంటుందా? స్కూల్ రాకముందుకు వాడు ఎట్లా ప్రవర్తిస్తుండవు? నేను తీసుకుపోయాను కదా. సో వాడు వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటాడా? ఒక సంవత్సరం తర్వాత వాడి ప్రవర్తనలో మార్పు వస్తుంది, అవునా కదా? సో మీలో ఉన్న చెడు గుణాలన్నింటినీ తొలగించి సో మంచి నింపే వాళ్ళే గురువులు. మీకు ఏది మంచి, ఏది చెడు, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో అవన్నీ నేర్పించేది కూడా గురువులే. ఓన్లీ స్కూల్కి వస్తున్నామంటే ఓన్లీ చదువు కోసం వస్తున్నామా? కాదు. చదువుతో పాటు మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. చదువు అనేది అందులో ఒక భాగం. క్రమశిక్షణ నేర్చుకుంటాం. మన శరీరాన్ని ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మనం ఆరోగ్యాన్ని ఎట్లా ఉంచుకోవాలి, అనేక విషయాలని మనం గురువుల నుంచి తెలుసుకుంటాం. కాబట్టి మీరు గురువులందరి నుంచి ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవడంతో పాటు పాటించాలి. అంటే ఎవరి కోసమో చదవద్దు. మా కోసం చదువుతారా? చదవద్దు. సో మీకోసమే చదవాలి. మీకు చదవాలనే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఎవరైతే తన కోసం తను చదువుతాడో వాళ్ళే బాగుపడతారు. లేకపోతే మా అమ్మ కోసము, మా నాన్న కోసము చదువుతా అంటే అది కాదనమాట. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు సో ₹1,00,000 పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా? కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. కేవలం ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారా? గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగుపడుతున్నారా? కొంతమంది లక్షలు పెట్టి చదివించినా కానీ ప్రైవేట్ స్కూల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఆ వ్యక్తికి చదవాలనే కాన్సెప్ట్ ఉండాలి. నీకు చదవాలనుకోకుండా నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా సరే కొనుక్కోగలుగుతావా? చదువుని చదువుకోలేవు. సో నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా, చిన్నప్పటి నుంచి పెద్ద అయిన దాకా. అట్లా నాకు చదువు రాకుంటుందా? సో నేను ఎప్పుడైనా ఫస్టే వచ్చిన. అంటే నీకు చదువుకోవాలనే కోరిక ఉండాలి. కోరిక ఉన్నప్పుడు అన్నీ వస్తాయి. కానీ నీకు చదువుకోలేకుండా నేను ఎంత బలవంత పెట్టినా సరే చదువు అనేది రాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఉంటేనే సాధించగలుగుతాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.